అనిపిస్తుంది. వీల్ ప్రాక్టీస్ కాలర్ ఎగరే స్టెప్. ఓకే, నెక్స్ట్ అదే చేద్దాం. ఎస్, అండ్ లీలా చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి మాట్లాడడానికి సిద్ధమవుతోంది. అండ్ ఎస్, రంగంలోకి దూకినటువంటి లీలాకి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు. అండ్ దట్ ఇస్ లీలా. ఎస్ లీలా. అందరికీ నమస్కారం. మొదటిగా పిఎస్పీకి సార్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే పేరు పేరున వచ్చిన పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్కి అండ్ మీడియా వైపు నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ ఇంత జరగాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు, ఫస్ట్ ఆయన్ని చూసినప్పుడు సినిమా చేసే ముందు చాలా ముక్కుసూటిగా ఉంటారు అనుకున్నాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత నాకు అర్థమైంది అంత ముక్కుసూటిగా ఉండాలంటే ఒక స్పేస్ ఆఫ్ నిజాయితీ నుంచి వస్తుంది. పనిలో అంత నిజాయితీగా ఉన్నప్పుడే, అంత రాక్షసత్వం పనిలో ఉన్నప్పుడే ఆయన అలా అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. సో దిస్ హెస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ లెర్నింగ్ ఫర్ మీ. అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు ఒక 4 hours డబ్ చేసిన తర్వాత అందరు టీ బ్రేక్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ చైర్లో పడుకుండిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పారు, మీరు ఒక 20 days నుంచి పడుకోలేదని. సార్, ఈ సినిమా మీరు ఒక యజ్ఞంలా చేశారు అండ్ ప్రతి ఒక్కటి ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మైత్రి మూవీ మేకర్స్. ఐ థింక్ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ జరిగేటప్పుడు కోరిక వచ్చి మానిటర్ని చూసి అలా చేశారు. రవి గారు, మీరు ఒక్కొక్క షాట్ తర్వాత మీ ఎక్సైట్మెంట్. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డిఎస్పి గారు మ్యూజిక్, ఆయన పేరులోనే దేవి ఉన్నారు. సో ఐ థింక్ అమ్మవారు ఆయన ద్వారా పలికిస్తూ ఉంటారు. మంచి మంచి పాటలు ఇచ్చారు మాకు. బోస్ గారు, ఒక్కొక్క ఫ్రేమ్ హెస్ బిన్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలామంది చాలా అప్రిసియేషన్ వచ్చింది ట్రైలర్కే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సెట్లో పనిచేసిన వాళ్ళందరికీ, ఎస్పెషలీ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, రైటర్స్, పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ కమింగ్ టు మా హీరో గారు, పవర్ స్టార్, పీపుల్ స్టార్, మల్టిపుల్ టైటిల్స్. కానీ ఐ థింక్ మా మాటలు పాటల కన్నా వాళ్ళ అరుపులు కేకలే సార్ మీకు యాప్ట్. బట్ మీ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు. బట్ నేను ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు చాలామంది డిఫరెంట్ సెట్స్లో, ఒక హిందీ సెట్కి వెళ్ళిన, ఒక తమిళ్ సెట్కి వెళ్ళిన, కన్నడ సెట్కి వెళ్ళిన, ఆయన ఎలా ఉంటారు, హౌ ఇస్ హీ ఆన్ సెట్ అని అడిగారు. సో అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన ఒక అన్ని గుర్తు తెంచుకొని ఐ వాజ్ లైక్, ఆయన ఒక అజ్ఞాతవాసిలా ఉంటారు సెట్లో. అసలు అండ్ వాట్ డస్ దట్ మీన్ అన్నారు. ChatGPT చేసుకోండి అన్న. బట్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను సార్. యువర్ ప్రెజెన్స్ ఇస్ సేక్రెడ్, ఇన్ఫర్మేటివ్, ఇట్స్ యాంకరింగ్ అండ్ హీలింగ్. అండ్ మిమ్మల్ని చూసి ఐ థింక్ పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడడం, మన ప్రపంచమే కాదు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద ఒక అవగాహన ఉండడం, అలాగే చెట్లుని మొక్కల్ని కూడా చాలా ప్రేమగా చూసుకోవడం. ఎందుకంటే మేము ఇక్కడ షూటింగ్ చేస్తుంటే మీరు అక్కడ యూస్ టు బీ అట్ వన్ కార్నర్ అడ్మైరింగ్ నేచర్. సో నేను ఇవన్నీ నేర్చుకున్నాను సార్. అండ్ ఐ థింక్ మీరు సినిమాలు చేయడం, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా. అండ్ కొండంత బాధ్యత కూడా మీరు ఒక చిటికిన వేలుతో చాలా పవర్ఫుల్గా, మీలో ఆ పవర్ ఉంది అండ్ ఆ పవరే మమ్మల్ని ఎంపవర్ చేస్తుంది. సో యు ఆర్ అన్ ఎమోషన్ అండ్ యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ and you are a true inspiration and someone to look up to in Indian film cinema. We're gifted to have you, sir. Thank you so much. Alage Ugadi Subhakankshalu andarki. And ee Ugadi Ustad Ugadi chesarani nammutunnanu. So thank you. Ide March 19 theater lo kaluddam. Nostalgic. Yes, extremely nostalgic. Vintage PK garu kosam nenu kuda waiting. చూద్దాం March 19. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ శ్రీలీలని అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పార్థిబన్ గారికి, వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్ సార్. సార్ మీ గురించి తెలియని వాళ్ళు లేరు సార్. యూఆర్ అబ్సల్యూట్లీ హ్యూజ్ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఎస్ అండ్ అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడే దూసుకొని వస్తున్నారు రాశి గారు. ఇద్దరు కలిసి కాలర్ ఎగరేద్దాం స్టెప్ని ఇప్పుడు వేయబోతున్నారు.